హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా మనం అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 80 సెంటీమీటర్స్ తీసుకోండి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని మనం క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి రెండు కొలతలు తెలిస్తే సరిపోతుంది. బ్లౌజ్ అంతా కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 2 కొలతలు తెలిస్తే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ అయినా సరే, ఏ బ్లౌజ్ అయినా సరే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ మనమే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం చంకభాగం దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. కింద నడుము దగ్గర నుంచి చంకభాగం పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్కి పట్టుకున్నట్లయితే మనకి డీప్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ దగ్గర ఒక్కొక్క మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిఫ్గా పెట్టుకోవాలి. మెడ భాగానికి లూజ్ అనేది. ఇప్పుడు మెడ భాగానికి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే కరెక్ట్గా లూజ్ అనేది ఈక్వల్గా ఈ విధంగా చూసుకొని స్టిఫ్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం షోల్డర్ దగ్గర కూడా ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్ చంక భాగం దగ్గర నుంచి కింద నడుము దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకొని వేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రౌండ్ నెక్కి మార్కింగ్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్కి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. కింద చంక భాగానికి 1.5 ఇంచ్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి. చంక భాగం లూజు కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. నేను ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు కరెక్ట్గా డీప్ దగ్గర పెట్టుకొని నెక్ దగ్గర కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ చూసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మీకు కిడ్స్ డ్రెస్సెస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. రీసెంట్గా చేసినవి లంగా జాకెట్ కానీ పట్టు లంగా జాకెట్. ఇప్పుడు మనకి చంక భాగం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మన క్లాత్ అటు ఇటు జరపకుండా చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ఈక్వల్గా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ని అయితే ఇటు జరపకండి, ఈక్వల్గా చూసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు.
మన బెల్ట్ జాయిన్ చేయడం వల్ల నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది. నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ని చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. రెండు వైపులో కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇదే బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి చూసుకొని ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు కూడా సాగదీయకూడదు. ఈక్వల్గా నార్మల్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది క్రాస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మెడభాగం పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు సరిపోయింది, ఈక్వల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కూడా కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. మనకి ఓపెన్ సైడ్ లోత్ అనేది తీస్తాం కాబట్టి మనకు తక్కువైనా ప్రాబ్లం లేదు. చుట్టూరు కూడా మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే లోత్ తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. అలాగే మెడ భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ని బట్టి. ఇప్పుడు చంక భాగం లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఈ విధంగా వేసుకోవాలి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని. ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి పైకి ఒక ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి లోతు తీయడానికి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. నార్మల్గా ఉండాలి పైనుంచి సరిపోతుంది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు చుట్టూరు క్లాత్ని జరపకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీకు స్లీవ్ డిజైన్స్ కానీ, నెక్ డిజైన్స్ కానీ, పైపింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మీకు ఏది నేర్చుకోవాలన్నా ఎక్కడ డౌట్ ఉన్నా సరే తప్పకుండా మీ కామెంట్ మాత్రం తెలియచేయండి. స్టిచ్చింగ్లో కానీ, కటింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనకి లోతు భాగం అనేది కంపల్సరీ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోండి. ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. డాట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా మనం కంపల్సరీ లూజ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోండి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్స్ తీసుకొని అదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి.
హెమ్మింగ్ వర్క్ చేయడానికి మన క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయడానికి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం హ్యాండ్ అయితే లైట్గా తక్కువ వస్తుంది కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను కింద. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. కొంచెం క్రాస్ ఉంది కాబట్టి లైట్గా కట్ చేస్తున్నాను సైడ్ కొంచెం. ఇప్పుడు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పొడవు హ్యాండ్ పొడవును తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి చంక భాగం దగ్గర క్లాత్ని యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ అంతా కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని ఒకసారి సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు లూజ్ ఎంత వస్తుంది అనేది. లేదా మనకి ఖర్చు ఎంత అవుతుందో పైకి పెట్టుకుని ఖర్చు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి. నార్మల్గా అయితే షోల్డర్ ఎంత అవుతుందో 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి క్లాత్ యాడ్ చేయాలి కాబట్టి 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తాను. 2 హ్యాండ్స్కి కూడా లోత్ అనేది తీసుకోవాలి. మనకు లోత్ తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని లోత్ తీసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పార్ట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. అలాగే క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. బెల్ట్ వేసుకోవడానికి క్లాత్ లేనట్లయితే వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్కి కూడా క్లాత్ తక్కువైంది కాబట్టి క్లాత్ని యాడ్ చేసుకోండి. కింద జాయింట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్